ఇక 25వ తేదీ రాత్రి 12:54 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మేషరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక స్థితిని పెంచుతుంది. డబ్బు, విలాసాలు, కుటుంబ సుఖాలు ప్రధానంగా ఉంటాయి. అకస్మాత్తుగా డబ్బు వస్తుంది లేదా అకస్మాత్తుగా ఖర్చు అవుతూ ఉంటుంది. మంచి ఆహారము, షాపింగు, ఆభరణాల మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న ఆనందాలు పెరుగుతూ ఉంటాయి. కానీ అధికమైనటువంటి భోగాలు ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి గొంతు, జీర్ణ సంబంధ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనికి పరిహారం ఏమిటంటే చక్కగా గోమాతకు ఆహారం పెట్టండి లేదా పేదవారికి అన్నదానం చేయండి. తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 25వ తేదీ రాత్రి 12:54 నుంచి 28వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఎక్కడ పబ్లిక్ రిలేషన్స్ బ్రహ్మాండంగా పెరుగుతుంటాయి. ప్రతి ఒక్కరికి మీరే కావాల్సిన వాళ్ళుగా మారిపోతూ ఉంటారు. ఫోన్ కాల్స్ పెరుగుతూ ఉంటాయి. వార్తలు, ప్రయాణాలు పెరుగుతూ ఉంటాయి. ఊహించినటువంటి సమాచారం మీకు అందుతూ ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా కూడా పేరు వచ్చే అవకాశాలు ఉంటాయి. స్టూడెంట్స్గా ఉన్నటువంటి వారు కానీ, యూట్యూబ్లో వర్క్ చేసేటటువంటి వారు కానీ, బిజినెస్ వారికి కానీ గోల్డెన్ టైమ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ గాసిప్స్ వల్ల వచ్చేటటువంటి ఇమేజ్ బాగా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మాట్లాడేటటువంటి మాటలలో చాలా జాగ్రత్త అవసరం. ఇక్కడ మీరు బుధవారం రోజున గ్రీన్ కలర్ బట్టలు కనుక ధరించినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. 28వ తేదీ ఉదయం 4 గంటల నుంచి 28వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో కుటుంబపరమైనటువంటి భావోద్వేగాలు చాలా పీక్ స్టేజ్లో ఉంటాయి. తల్లికి సంబంధించినటువంటి విషయాలలో కానీ, ఇంటికి సంబంధించినటువంటి విషయాలలో కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. పాత జ్ఞాపకాలు మరలా మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కొందరికి ఇల్లు మార్చేటటువంటి ఆలోచన కూడా కలుగుతూ ఉంటుంది. కొందరికి కన్నీళ్లు తెప్పించేటటువంటి ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఇది హృదయాన్ని పూర్తిగా శుద్ధి చేసేటటువంటి రోజుగా ఉండబోతూ ఉంటుంది. ఎక్కువ సమయం కుటుంబంతో గనక గడిపినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ మీకు పరిహారం ఏమిటంటే తల్లికి లేదా పెద్దవారికి చక్కగా లేచిన వెంటనే స్నానం చేసిన తర్వాత పెద్దవాళ్ళకి నమస్కారం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి అసలు ఈ 21 నుంచి 28 వరకు ఏ విధంగా ఉంటుందంటే మీకు 3 పరీక్షలు ఎదురు కాబోతున్నాయి. కోపము, మాట, భావోద్వేగము. వీటిని కనుక జయిస్తే, అంటే ఈ మూడింటిని జయిస్తే ఎదుగుదల అనేటటువంటిది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇవి మేషరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.